ఐపీఎల్ 2026 సిక్స్త్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. మనకు తెలుసు ఈ టీమ్స్ మధ్య రైవల్రీ ఎట్లా ఉంటుందో. 2024 ఫైనలిస్ట్ టీమ్స్ ఇవి. కేకేఆర్ సైడ్ నుండి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో సునీల్ నారాయణ్ ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ సైడ్కి వస్తే ట్రావెల్ సేఠ్ అండ్ అభిషేక్ శర్మ అగ్రెషన్ స్టార్ట్ ఇస్తే పవర్ ప్లేలో గేమ్ మారుస్తారు. మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ కీ ప్లేయర్గా మారుతాడు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటే హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌలింగ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. కేకేఆర్ ప్లేయింగ్ 11 చూస్తే ఫిన్ అలెన్, అజింక్య రహానె ఓపెనర్స్, కెమెరన్ గ్రీన్, నెంబర్ 3, నెంబర్ 4 రఘువంశీ, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 రమన్దీప్ సింగ్, నెంబర్ 7 అంకుల్ రాయ్, నెంబర్ 8 సునీల్ నారాయణ్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 వైభవ్ అరోరా, నెంబర్ 11 ముసర్ బానీ. ఇంపైర్ ప్లేయర్స్గా కార్తిక్ త్యాగి మోస్ట్లీ రావచ్చు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే ట్రావెల్స్ అండ్ అభిషేక్ ఓపెనర్స్, ఇషాన్ కిషన్ నెంబర్ 3, హ్యాండ్రిస్ క్లాసెన్ నెంబర్ 4, నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 5, లివింగ్స్టోన్ నెంబర్ 6, అనికేత్ వర్మ నెంబర్ 7, హర్ష పటేల్ నెంబర్ 8, హర్షు దుబే నెంబర్ 9, బ్రిడెన్ కార్స్ నెంబర్ 10, జయదేవ్ ఉనకడ్ నెంబర్ 11. ఇంపైర్ ప్లేయర్స్ చూస్తే శివం మావి ఆర్ సమ్రాన్ రవిచంద్రన్ ఆర్ శివాంగ్ కుమార్. ఇప్పుడు మనం బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. టోటల్ 30 మ్యాచెస్లో 20 మ్యాచెస్ కేకేఆర్ గెలిచారు. ఎస్ఆర్హెచ్ 10 మ్యాచెస్ గెలిచారు. ఎస్ఆర్హెచ్ హై స్కోర్ వచ్చేసి 278 అగెన్స్ట్ కేకేఆర్. అయితే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్లో పిచ్ బ్యాటింగ్కి చాలా మంచిది. అయితే కొత్త బాల్తో ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్ దొరుకుతుంది. స్పిన్నర్స్కి ఈ పిచ్ పైన పెద్దగా టర్న్ లేదు. అయితే మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి మ్యాచ్లో చేజింగ్ చేసిన టీం గెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఫ్యాక్టర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. డ్యూ వల్ల టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ చూస్ చేసుకుంటారు. అయితే ఇక్కడ హై స్కోర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి వస్తే వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం డేవిడ్ పైన్ ఫస్ట్ 2 ఓవర్స్లో వేస్తే బెటర్. ఎందుకంటే బాల్ని బాగా స్వింగ్ చేయగలడు. కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ కూడా కొంచెం వీక్గా ఉంది. అయితే ఓవరాల్ నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నా. మీరేం గెలుస్తుందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ రివ్యూ ఇస్తాం. థ్యాంక్ యూ.